నమస్కారం వార్తలకు స్వాగతం నేను గౌతమ్ కుమార్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయన్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని విమర్శ పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఘన సన్మానం బీసీ రిజర్వేషన్లు 42% పెంచే బిల్లు కోసం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ పోరుబాట ఢిల్లీ వెళ్లిన పొన్నం ప్రభాకర్ సీతక్క మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ నివేదిక నిరాధారమన్న మాజీ మంత్రి హరీష్ రావు కేవలం ఒకవైపే విని రిపోర్ట్ సిద్ధం చేశారని ఆరోపణ ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాళేశ్వరం నివేదిక లీక్లను తాము పట్టించుకోబోమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే స్పందిస్తామని స్పష్టీకరణ 5 రోజుల భారత పర్యటనలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల వందనం స్వీకరించిన ఫెర్డినాండ్ న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో ప్రతినిధి స్థాయి బృందం ద్వైపాక్షిక చర్చలు నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఇక వివరాలు ఆపరేషన్ సింధూర్పై చర్చకు పట్టుబట్టి విపక్షాలు తమను తామే దెబ్బతీసుకుంటున్నాయని ప్రధాని మోదీ అన్నారు చర్చల సమయంలో ప్రతిపక్ష నేతలు ప్రభుత్వం ముందు నిలవలేక ఓటమి పాలయ్యారన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని కూడా వారు సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు ఆ సమయంలో దేశ భద్రత విషయంలో వారి నిర్లక్ష్య ధోరణి సొంత పార్టీ నేతల్లోని అభిప్రాయ భేదాలు బయటపడ్డాయన్నారు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు పార్లమెంట్లో ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాల విమర్శలపై ఎలా స్పందించాలనే విషయంలో ప్రధాని ఈ సందర్భంగా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జేపీ నడ్డా కిరణ్ రిజిజు సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు ఇందులో భాగంగా ఎన్డీఏ భాగస్వామ్యం పక్షాల నేతలు ప్రధానమంత్రిని సన్మానించారు ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధానమంత్రిని ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఘనంగా సన్మానించాయి ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ భారత్ పర్యటన కొనసాగుతుంది 5 రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ఆయనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీ స్వాగతం పలికారు ఫెర్డినాండ్ రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల వందనం స్వీకరించారు అనంతరం మార్కోస్ ఫెర్డినాండ్ మాట్లాడుతూ ఈ పర్యటనను భారత్ ఫిలిప్పీన్స్ మధ్య అభివృద్ధి చెందుతున్న సంబంధాన్ని పునరుద్ఘాటిస్తుందని అభివర్ణించారు గతంలో ఇరు దేశాలను ఆసియా పెసిఫిక్ ప్రాంతంగా పిలిచేవారని ఇప్పుడు ఇండో పెసిఫిక్ ప్రాంతంగా పిలుస్తున్నారన్నారు రాజకీయాలు వాణిజ్యం ఆర్థిక రంగాలలో ఇరు దేశాల సహకారం పెంపొందించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు కాగా ఫెర్డినాండ్ రాజ్ఘాట్లోని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ఫెర్డినాండ్ ఆయన సతీమణి లూయిస్ సంతకాలు చేశారు ఈ పర్యటనలో భాగంగా న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో నేడు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెట్టుబడి రక్షణ భద్రత సముద్ర సహకారం వాణిజ్యం ఆరోగ్య సంరక్షణ ఔషధాలు డిజిటల్ టెక్నాలజీపై ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి the alliance and the partnership that we are strengthening. What used to be where we used to refer to the Asia-Pacific region, we now refer to as the Indo-Pacific region, which is the, I think, a correct evolution of that understanding because of the global nature of all of politics and of all of trade and all of the economy. And to build upon what we already have had, but to certainly to explore the many opportunities that have arisen in the past few years because of the new technologies and the changing state of the global economy and the geopolitics around us now. లోక్సభలో ప్రతిపక్షాలు వివిధ అంశాలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కూడా సభ కార్యకలాపాలకు అంతరాయం కల్పించారు దీంతో సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది ఈ ఉదయం సభ సమావేశం కాగానే
జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకులు శిబు సోరెన్ మృతి పట్ల సంతాపం తెలిపింది. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు. అయితే తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. స్పీకర్ పోడియం వద్దకు ప్రతిపక్ష సభ్యులు వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ సభ్యులను కోరారు. సభ్యులు వినకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. आप देश की जनता की भावनाओं के अनुरूप कार्य नहीं कर रहे हैं. आप सदन चलाना चाहते हैं, सदन की कार्रवाई आज 2 बजे तक के लिए स्थगित की जाती है. प्रश्नकाल. రాజ్యసభలోనూ ప్రతిపక్షాలు నినాదాలు చేస్తూ సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించారు. సభ ప్రారంభమైన తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సభలో భద్రతా దళాల అంశంపై ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఖర్గే వివరణ ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు నిరసనలు కొనసాగిస్తుండగానే కేంద్ర మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే పనిగా ప్రతిపక్షాలు పనిచేస్తున్నాయని విమర్శించారు. అయితే సభలో విపక్షాల నినాదాలు కొనసాగడంతో రాజ్యసభను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ 2 గంటల వరకు వాయిదా వేశారు. अध्यक्ष आदरणीय विठल भाई पटेल द्वारा 1930 में डाली गई थी. यह सुरक्षाकर्मी तब से अपना काम कर रहे हैं जो स्पेशली ट्रेंड है और किसी तरह के फोर्स का इस्तेमाल न करके अपना काम सदन की. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపాలని రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ సహా పలువురు ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించారు. బీసీలకు న్యాయం చేయాలని, 42% రిజర్వేషన్లు కల్పించాలని నినదించారు. డీబీటీ ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం ఫసల్ బీమా పథకం సహా వివిధ పథకాల ద్వారా డబ్బులను రైతుల ఖాతాలో నేరుగా జమ చేశామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. లోక్సభలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నకు సమాధానమిచ్చారు. శివరాజ్ సింగ్ మాట్లాడుతూ ప్రతి రూపాయి డీబీటీ ద్వారా రైతుల ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. What is the total amount disbursed through DBT in the current financial year 2025-26? Additionally, what are the estimated savings or benefits occurred to the government due to the DBT and other administrative reforms, and what specific measures have been contributed to these grants? धन्यवाद अध्यक्ष महोदय. DBT के माध्यम से माननीय सदस्य जो पूछा है, DBT के माध्यम से पीएम किसान सम्मान निधि की राशि डाली गई. माननीय अध्यक्ष महोदय 3,90,000 करोड़ रुपए की, माननीय अध्यक्ष महोदय प्रधानमंत्री फसल बीमा योजना की राशि डाली गई 2,12,000 करोड़ की. माननीय अध्यक्ष महोदय पीएम आशा के तहत जो राशि डाली गई. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతలు ఉదయం పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగారు. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై విపక్షాలు ఆందోళన చేపట్టాయి. సభ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఎదుట ప్లకార్డులతో ఆందోళన చేపట్టారు. E20 ఇంధనం సురక్షితం కాదంటూ వ్యాప్తించిన వదంతులను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం సురక్షితమే అని స్పష్టం చేసింది. దీనివల్ల వాహనాల ఇంజన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తవని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరిన్ని వివరాలు చూద్దాం. నేటి ఆధునిక సమాజంలో వాహనం నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఇంధన వాడకం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవల E20 ఇంధన సురక్షితం కాదనే వదంతులు వ్యాప్తించగా వాటిని కేంద్రం కొట్టేసింది. 20% ఇథనాల్ కలిపిన ఇంధన వినియోగంతో వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఇది సురక్షితం కాదనే ఆందోళనలు నిరాధారమైనవని
దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని వెల్లడించింది. E20 ఇంధన వినియోగంపై పలు ప్రముఖ సంస్థలు అధ్యయనాలు సైతం చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చేసిన పరీక్షల్లో E20 ఇంధనంతో నడిచే వాహనాల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని వెల్లడించింది. దీనివల్ల ఇంజన్ కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. పలు అంతర్జాతీయ అధ్యయనాలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే సాంద్రత విషయంలో పెట్రోల్ కంటే ఇథనాల్ తక్కువగా ఉండటంతో మైలేజీలో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా ఈ లోపాన్ని సరిదిద్దవచ్చు. E20 ఇంధన వాడకం ద్వారా వాహన సామర్థ్యం తగ్గుతుందనే అపోహ నుంచి బయటకు రావాలనే పెట్రోలియా, సహజ వాయు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2023 నుంచే E20 అనుకూల వాహనాలు విపణిలోకి అందుబాటులోకి వచ్చినట్లు తెలిపింది. E20 ఇంధన వినియోగం అనంతరం వాహనాల సర్వీసింగ్ విషయంలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదని పరిశీలనల్లో తేలింది. 1,00,000 కిలోమీటర్లు దాటిన 4 చక్రాల వాహనంతో పాటు 30,000కు మించి నడిచిన ద్విచక్ర వాహనాలపై పలు పరిశీలనలు నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చారు. పర్యావరణానికి సైతం ఇది దోహదపడనుంది. చెరుకు నుంచి మాత్రమే కాకుండా మిగులు బియ్యం, మొక్కజొన్న, దెబ్బతిన్న ఆహార ధాన్యాల నుంచి సైతం ఉత్పత్తి అవుతుంది. నీతి ఆయోగ్ అధ్యయనం ప్రకారం సాంప్రదాయ ఇంధనాలతో పోల్చుకుంటే ఇథనాల్ వాడకం ద్వారా కార్బన్ ఉద్గారాలు సైతం 50% పైగా తగ్గనున్నాయి. పెట్రోల్ కంటే ఇథనాల్ ఆక్టేన్ సంఖ్య అధికం. అలాంటప్పుడు ఈ రెండిటి మిశ్రమం వల్ల వాహనాల పనితీరు మరింతగా మెరుగుపడుతుంది. ఇంజన్ వేడెక్కడాన్ని తగ్గించడానికి ఉపయోగపడే E20 ఇంధనం వాల్యూమెట్రిక్ సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. పెట్రోల్ దిగుమతులను తగ్గించాలనే లక్ష్యంతో చాన్నాళ్లుగా E20 ఇంధన వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. 2014 నుంచి పెట్రో ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వాడకం పెంపొందించడం ద్వారా 140,000 కోట్లకు పైగా విదేశీ మారకాన్ని ఆదా చేసింది. దీనివల్ల వ్యవసాయ రంగానికి సైతం ఇతోధిక లబ్ధి చేకూరుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిప్పులు చెరిగారు. 60 పేజీలతో కూడిన రిపోర్టు కాకుండా అసెంబ్లీలో 655 పేజీల రిపోర్ట్ పెట్టాలని అన్నారు. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై తెలంగాణ భవన్లో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, గత 20 నెలలుగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని తెలిపారు. రైతులకు సరిపడా యూరియా లేదని, పిల్లలకు సరైన పౌష్టికాహారం అందడం లేదని, వీటి నుంచి దృష్టి మరల్చేందుకే ఈ కమిషన్ లీక్లను తెరమీదకు తెచ్చారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 60 పేజీల రిపోర్టులో అవాస్తవాలు, రాజకీయ దురుద్దేశం తప్ప మరేం లేదని అన్నారు. పూర్తి రిపోర్ట్ అసెంబ్లీలో ప్రవేశపెడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. నిన్న ప్రభుత్వం ఏమో ఒక 60 పేజీలతో రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ చూస్తుంటే అవాస్తవాలు, అబద్ధాలు, రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి ఒక 60 పేజీల రిపోర్ట్ను బయటపెట్టినారు. ఇప్పుడు ఇంతకది పూర్తి రిపోర్టా, కమిషన్లో ఉన్న విషయాలే చెప్పారా, ప్రభుత్వం ఏమన్నా వండి వార్చిందా? ఇప్పుడు పూర్తి రిపోర్ట్ బయటకు వస్తే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఇంకా గట్టిగా స్పందిస్తాం. అసెంబ్లీలో పెడతామంటున్నారు. అసెంబ్లీలో 650 పేజీల రిపోర్టు పెట్టండి, నిజాలు ప్రజల ముందు పెడతాం, వాస్తవాలను నిగ్గుదిల్చే విధంగా అన్ని విషయాలను కూడా శాసనసభ వేదికగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? ఆయన ఏ టెన్షన్. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరుబాటకు సిద్ధమైంది. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులతో పాటు పంచాయతీరాజ్ చట్టాలను తెచ్చిన ఆర్డినెన్స్ బిల్లు కూడా రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉండడంతో వాటి ఆమోదం కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నేటి నుంచి 3 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు తెలపనుంది. ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు పోరాటం చేయాలని గత నెల 28న జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా పలువురు బీసీ నేతలు నిన్ననే ఢిల్లీకి పయనమయ్యారు. కాగా బీసీ బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు ప్రజాప్రతినిధులందరితో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నారు.
ఎల్లుండి సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు దాదాపు 200 మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోసం వినతిపత్రం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలులో వందలాదిగా కాంగ్రెస్ ప్రతినిధులు, బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక లీకులను తాము పట్టించుకోబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. కమిషన్ నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాతే స్పందిస్తామని అన్నారు. పెద్దపల్లి పర్యటనలో భాగంగా జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై రామచంద్రరావు మాట్లాడారు. కాళేశ్వరం నివేదిక ప్రభుత్వానిదా లేక కాంగ్రెస్దా అని ప్రశ్నించారు. తాము మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెబుతూనే ఉన్నామని, నిర్మాణంలో అవకతవకలపై సిబిఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, బీసీ జాబితాలో ముస్లింలను కలపవద్దని రామచంద్రరావు తెలిపారు. అసెంబ్లీ ముందు పెట్టి అసెంబ్లీలో ప్రవేశపెడతారో అప్పుడు బహిర్గతమైనటువంటి ఒక కాళేశ్వరం రిపోర్టు మీద భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. ఏటీఎంగా భావిస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో అవినీతి జరిగిందని చెప్పి భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది. అదేవిధంగా కాళేశ్వరం ఒక కట్టడాల్లో కూడా నాణ్యత దెబ్బతీసింది, దాని లోన్ అయిందని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నమ్మింది. ఆ మొత్తం రిపోర్టు బయటకు వస్తేనే దాని మీద భారతీయ జనతా పార్టీ స్పందించే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు, ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగ్రత్తగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీలో చేపట్టిన 3 రోజుల కార్యాచరణలో భాగంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, పలువురు ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నేతలు ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వాగ్దానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరిపి ఎస్సీ, ఎస్టీ, బీసీల లెక్కలు తీసి సబ్ కమిటీ, కేబినెట్, శాసనసభ ఆమోదం తెలిపి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి బిల్లును పంపామని తెలిపారు. పార్టీలకు అతీతంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు లభించాలని కోరుకునే ప్రతి ఒక్కరూ 3 రోజుల పాటు ఢిల్లీలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాలని కోరారు. దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్గా రాహుల్ గాంధీ గారి వాగ్దానం మేరకు తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటి సర్వే జరిపి ఎస్సీలెంతో, ఎస్టీలెంతో, బీసీలెంతో అన్ని రకాల లెక్కలు తీసి సబ్ కమిటీ ద్వారా, క్యాబినెట్ ద్వారా, శాసనసభ ఆమోదం ద్వారా బిల్లులు చేసి గవర్నర్ గారి ద్వారా ఢిల్లీ రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు కావాలి, ప్రజాస్వామిక ఆకాంక్ష అనే అందరూ కూడా ఈ కార్యక్రమంలో రావాలి. ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా పిసిసి అధ్యక్షుడి, ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు, ఏఐసిసి సూచన మేరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి 5, 6, 7 కార్యక్రమాల్లో బాధ్యతగా ఎవరు పిలిచినారు, ఎవరు చెప్పినారు అనేటువంటి ఎటువంటి ఆలోచన లేకుండా వచ్చి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాను. కరీంనగర్ జిల్లా రామగుండం ఆర్ఎఫ్సిఎల్లో యూరియా ఉత్పత్తి పునఃప్రారంభమైంది. గత నెల 16న అమ్మోనియం ప్లాంట్లో ఏర్పడ్డ లీకేజీతో ఉత్పత్తి నిలిచిపోగా దాన్ని తాజాగా తిరిగి పునరుద్ధరించారు. 20 రోజుల మరమ్మతుల తర్వాత రాత్రి నుంచి తిరిగి యూరియా ఉత్పత్తిని ప్రారంభించారు. వార్షిక మరమ్మతులు, సాంకేతిక లోపం కారణంగా తెలంగాణకు జూన్లో 14,000, జూలైలో 16,000 టన్నుల యూరియా సరఫరా జరిగింది. ఇక ఈ నెలలో 65,000 టన్నుల యూరియా తెలంగాణకు సరఫరా చేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. చేతి వృత్తులు అంతరించిపోతున్న కాలంలో కుల వృత్తిని కొనసాగించడమే కాదు, అద్భుతాలు సృష్టిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అవార్డులను దక్కించుకున్న కళాకారులు తమ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆ అవార్డుల గ్రామం గురించి మరిన్ని వివరాలు. రాష్ట్రం, దేశాన్నే కాదు ప్రపంచవ్యాప్త గుర్తింపును సాధించింది యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం. ఈ పుట్టపాక గ్రామం చేనేత కళాకారుల అద్భుత ప్రతిభతో విరాజిల్లుతోంది.
ఇప్పటికే 40 అవార్డులు, 2 పద్మశ్రీ అవార్డులు, 2 జాతీయ అవార్డులను ఆ గ్రామంలోని కళాకారులు అందుకున్నారు. పుట్టపాక గ్రామంలో చేనేతను కులవృత్తిగా కొనసాగిస్తున్నారు. ఈ వృత్తిని కేవలం జీవనోపాధి కోసమే కాకుండా చేనేతకు ఆదరణ పెరిగేలా కృషి చేస్తున్నారు. మామూలు వస్త్రాలు ఎవరైనా నేస్తారు, కానీ ఆ వస్త్రాల తయారీలోనే మార్పు తీసుకురావాలన్న ఆలోచన ఆ గ్రామంలో చేనేత కళాకారుల్లో రూపుదాల్చుకుంది. మరోవైపు రసాయనాలు వాడకుండా చీరలు నేసి ప్రకృతిని తమ వంతుగా రక్షిస్తున్నారు. ఇలా అనేక రకాలుగా తమ ప్రతిభను ప్రదర్శించి గూడా పవన్, గజం నర్మద అవార్డులు అందుకోనున్నారు. ప్రకృతి సహజ సిద్ధ రంగులతో నేయబడిన చీర, దానిని ఇక్కత్ వస్త్రంలో వాడకం రికార్డైతే ఇప్పుడు గూడా పవన్ అదే రంగులను పట్టు చీరలకు వద్దడం మరో రికార్డ్. పవన్ కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వం యంగ్ అచీవర్ బిరుదు ప్రకటించింది. ఈ నెల 7న ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా చేనేత దినోత్సవం నాడు ఈ అవార్డు అందుకోబోతున్నాడు. మరో జాతీయ అవార్డు గజం నర్మదకు దక్కింది. ఆమె ఢిల్లీలో జాతీయ చేనేత దినోత్సవం రోజు రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోబోతున్నారు. ప్రకృతి సహజ సిద్ధంగా పట్టు చీరను పవన్ 6.25 మీటర్ల పొడవు, 46 ఇంచుల వెడల్పుతో తయారు చేశారు. సాధారణ పట్టు చీరల మడతలు పడకుండా మృదువైన పట్టును ఈ చీర కోసం వాడారు. ఈ చీర ఖరీదు 75,000 రూపాయలుగా ఉందన్నారు. అయితే దీని తయారీకి 2 నెలల సమయం పట్టిందన్నారు చేనేత కళాకారుడు పవన్. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి స్ఫూర్తితో ఈ రంగంలో రాణిస్తున్నట్లు చెప్తున్నారు. పవన్ తండ్రి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఆ స్ఫూర్తితోనే ఏదైనా సాధించాలన్న పట్టుదలతో చీరనేసి అవార్డుకు ఎంపికైనట్లు చెప్తున్నారు. ఈ చీరకు గాను నాకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. పట్టులో మొదటిసారిగా ప్రకృతి రంగులు అద్దడం వల్ల నాకు వచ్చింది. ఈ అవార్డు కోసం నేను ఫస్ట్ మా నాన్నగారి స్ఫూర్తితోటి ముందుకు పోవడం జరిగింది. 2010లో మా నాన్నకి అవార్డు రావడం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీద తీసుకున్నాడు. అప్పటి నుంచి నాకు ఉండే ఈ అవార్డు తీసుకోవాలని, ఇట్లా నెంగిన ముందుకు వెళ్ళాలని నాకు ఒక ఆశ ఉండేది. అది ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాతకి నాకు అవకాశం వచ్చింది. చేనేత కళాకారులు తమ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు పంపించాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారికి ప్రోత్సాహకాన్నిస్తూ రాజధానిలో గజం నర్మద హ్యాండ్లూమ్స్ పేరుతో నర్మద వ్యాపారం నిర్వహిస్తున్నారు. చేనేత వస్త్రాల వ్యాపారంలో మార్కెటింగ్ నిర్వహణకు గాను ఈమెకు జాతీయ అవార్డు దక్కింది. చిన్నగా మొదలైన వ్యాపారం ఇప్పుడు 8 కోట్ల రూపాయల టర్నోవర్కు చేరిందని నర్మదా చెప్తున్నారు. అంతేకాదు చేనేత వృత్తిపై ఆధారపడి జీవించే వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. 300 మంది కుటుంబాలు తయారు చేసే చీరలను తమ ద్వారా విక్రయించి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. దీంతో మార్కెటింగ్ విభాగంలో ఇచ్చే జాతీయ పురస్కారాన్ని నర్మదకు ప్రకటించారు. నాకు ఈ అవార్డు కేంద్రం ప్రకటించినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మహిళగా గుర్తించి నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి. తెలంగాణ రాష్ట్రం నుంచి నన్ను గుర్తించినందుకు, మార్కెటింగ్లో గుర్తించినందుకు చాలా గర్విస్తున్నాను నేను. కానీ నేతన్నల విషయంలో మా పుట్టపాక గ్రామంలో ఈ నేత వృత్తి తప్ప వేరే లేదు. కానీ ఇందులో నేను నెగ్గనా అని అనుకున్నాను. మా వారి సహాయంతో నేను చాలా ముందుకు వచ్చాను. దేశంలో చేనేత కళారంగంలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి జాతీయ స్థాయిలో నేషనల్ అవార్డ్స్, సంత్ కబీర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించింది, మన జిల్లాకు సంబంధించిన 2 వ్యక్తులకి అవార్డు రావడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని తమ గ్రామానికి ఈ జాతీయ పురస్కారాలు దక్కడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులవృత్తిని కాపాడుతూనే చేనేత రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారని ప్రశంసిస్తున్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జార్ఖండ్ మాజీ సీఎం జేఎంఎం వ్యవస్థాపకులు షిబు సోరెన్ పార్థివ దేహానికి ప్రముఖులు, రాష్ట్ర ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. షిబు సోరెన్ పార్థివ దేహాన్ని రాష్ట్ర అసెంబ్లీలో కొద్దిసేపు ఉంచనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి స్వగ్రామం నిమ్రాకు తరలించనున్నారు. షిబు సోరెన్ అంత్యక్రియలు ఆయన స్వస్థలం నిమ్రాలో అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
భారత్ పలు ఉదాహరణలతో అమెరికా తీరును ఎండగట్టింది. ఉక్రెయిన్ వివాదం అనంతరం రష్యా నుంచి దిగుమతులు చేసుకోవడం ప్రారంభించినప్పుడు అమెరికా అటువంటి దిగుమతులను ప్రోత్సహించిందని భారత్ గుర్తు చేసింది. ముడి చమురు ఎగుమతులపై భారత్ శుద్ధి కర్మాగారాలను అమెరికా టార్గెట్ చేయడాన్ని యూరోపియన్ యూనియన్ కూడా వ్యతిరేకించిందని తెలిపింది. భారత్ను విమర్శిస్తున్న దేశాలు రష్యాతో వాణిజ్యంలో మునిగిపోతున్నాయని విదేశాంగ శాఖ పేర్కొంది. రష్యాతో వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉన్న దేశాల జాబితాను ప్రకటించింది. 2024లో యూరోపియన్ యూనియన్ రష్యాతో 67.5 బిలియన్ యూరోల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కలిగి ఉందని వివరించింది. రష్యా నుండి అమెరికా యురేనియం, హెక్సాఫ్లోరైడ్, పెలాడియం, ఎరువులు, రసాయనాలను దిగుమతి చేసుకుంటుందని భారత్ గుర్తు చేసింది. తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానికత అంటే ఏమిటి, ఎవరు దీని పరిధిలోకి వస్తారు, అందుకు ఉన్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. 2 ఏళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని విచారణ సందర్భంగా సిజేఐ ప్రశ్నించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల కమిషన్తో సమావేశం కోసం బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో బృందం ఈ ఉదయం ఢిల్లీ చేరుకుంది. ఎన్నికల సంస్కరణలు, సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ను ఈసీ ఆహ్వానం పంపింది. ఈ మేరకు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. ఐఐటి మద్రాస్లో అగ్నిశోధ్ ఇండియన్ ఆర్మీ రీసెర్చ్ సెల్ను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రారంభించారు. రక్షణ సాంకేతికతలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ద్వివేది అభివర్ణించారు. అగ్నిశోధ్ సైబర్ భద్రత, క్వాంటమ్ కంప్యూటింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్, మానవరహిత వ్యవస్థలు వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో సైనిక సిబ్బందిని నైపుణ్యం పెంచడం, సాంకేతిక ఆధారిత దళాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సందర్భంగా ఉపేంద్ర ద్వివేది మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాటంలో ఒక కొత్త అధ్యయనం మొదలుపెట్టిందన్నారు. ఇది సిద్ధాంతపరమైన మార్పును ప్రతిబింబిస్తుందన్నారు. విద్య, నైపుణ్యం ద్వారా దేశ నిర్మాణానికి ఐఐటి అధ్యాపకులు చేసిన కృషిని కూడా ఆయన ప్రశంసించారు. తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ తెలంగాణలో ఈ ప్రభావం అధికంగా ఉంటుందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వరంగల్, ములుగు, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు కురవనుండగా వాతావరణ శాఖ 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. ఆపరేషన్ సింధూర్పై చర్చలో ప్రతిపక్షాలు తమను తామే దెబ్బతీసుకున్నాయన్న ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారని విమర్శ. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ మిత్రపక్షాల భేటీ. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ప్రధాని మోదీకి ఘన సన్మానం. బీసీ రిజర్వేషన్లు 42% పెంచే బిల్లు కోసం ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్ పోరుబాట. ఢిల్లీ వెళ్లిన పొన్నం ప్రభాకర్, సీతక్క, మహేష్ కుమార్ గౌడ్ కాసేపట్లో బయలుదేరనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కమిషన్ నివేదిక నిరాధారమన్న మాజీ మంత్రి హరీష్ రావు. కేవలం ఒకవైపే విని రిపోర్ట్ సిద్ధం చేశారని ఆరోపణ. ప్రాజెక్టుపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్. కాళేశ్వరం నివేదిక లీక్లను తాము పట్టించుకోబోమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాకే స్పందిస్తామని స్పష్టీకరణ. 5 రోజుల భారత పర్యటనలో ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు. రాష్ట్రపతి భవన్లో త్రివిధ దళాల వందనం స్వీకరించిన ఫెర్డినాండ్. న్యూఢిల్లీలో హైదరాబాద్ హౌస్లో ప్రధాని మోదీతో ప్రతినిధి స్థాయి బృందం ద్వైపాక్షిక చర్చలు.
నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు 24 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.